నమస్కారం ఏడీబీ న్యూస్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సాగిన ఉగాది సంబరాలు. నేతలు అభిమానులకు ఉగాది పచ్చడి అందించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జోగు రామన్న. ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్ష. శ్రీ రామకృష్ణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. భక్తి శ్రద్ధల నడుమ క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ ఆలయాలు. ఉగాది పర్వదినాన పొలం పనులకు శ్రీకారం చుట్టిన రైతన్నలు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రామ్జీ గోండ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న. గిరిజనుల హక్కుల సాధన కోసం రామ్జీ గోండ్ చేసిన పోరాటాలను స్మరించుకున్న అతిథులు. క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరపగా భక్తులకు వేద పండితులు ఉగాది పచ్చడిని అందించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చైత్ర శుక్ల పాడ్యమి పర్వదినాన జరుపుకునే ఉగాది పండుగను జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. వసంత ఋతువు ప్రారంభమైన చైత్ర శుక్ల పాడ్యమి రోజున తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంలా జరుపుకునే ఉగాది పండుగను హిందువులు వైభవోపేతంగా నిర్వహించుకున్నారు. తెలుగువారికి ముఖ్యమైన ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం విని షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినడం సాంప్రదాయంగా వస్తోంది. అన్ని రుచుల సమ్మేళనంగా తయారు చేసే ఉగాది పచ్చడిని ఆరగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాల్లో పూజలు జరిపారు. ఉదయం నుండే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని అందజేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించి భక్తి ప్రపత్తుల నడుమ పండగ జరుపుకున్నారు. ఆలయాల్లో వేద పండితులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. అందులో భాగంగానే పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఉదయం నుండే పూజాది క్రతువులను నిర్వహించారు. ఈ నేపథ్యంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు అందచేసి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం ప్రజలకు ఉగాది పచ్చడి, గుడాలతో పాటు బట్టలను పంపిణీ చేసి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే, గౌరవ అధ్యక్షులు ప్రఫుల్ వజయ్, మాధవ్, ఓం ప్రకాష్ రెడ్డి, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి మాట్లాడుతూ క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగాది శుభాకాంక్షలు, ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజు నుండి మనం వచ్చే సంవత్సరం వరకు మన బిజినెస్, పంటలు, తర్వాత రైతులు అందరూ హెల్త్, ఆరోగ్యం అన్నీ బాగుండాలని మేము ఈరోజు ఉగాది పచ్చడి కార్యక్రమం మరియు గుడాల పంపిణీ, తర్వాత పేదవాళ్లకు సారీల పంపిణీ చేశాము. మరోవైపు స్థానిక రిమ్స్ ఆసుపత్రి ఆవరణలోని మహాగణపతి ఆలయంలో ఉదయం నుండే భక్తుల తాకిడి పెరిగింది. ఉగాది రోజున విఘ్నేశ్వరుడికి గరిక, పుష్పాలు సమర్పించిన భక్తులు ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. భక్తుల ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
महाकाय सूर्यकोटि మరోవైపు కైలాస్ నగర్లోని హనుమాన్ ఆలయంలో వేద పండితులు చికిలి వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి ఉగాది పంచాంగ శ్రవణాన్ని చదివి వినిపించారు. స్థానికులతో పాటు వివిధ కాలనీలకు చెందిన భక్తులు హాజరు కాగా ఈ ఏడాది పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. నూతన సంవత్సరంలో జరిగే మార్పులు, రానున్న పరిణామాలు, ఇతరత్ర విషయాలను భక్తులతో పంచుకున్నారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి అందించారు. కార్యక్రమంలో బండారి దేవన్న, రామ్ కుమార్, లోక ప్రవీణ్ రెడ్డి, విజయబాబు, అడప తిరుపతి తదితరులు పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సరంలో వర్షాలు సమయానుకూలంగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని చికిలి వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి తెలిపారు. రాజకీయ పరంగా విభేదాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వ్యాపారాలు సైతం అనుకూలంగా ఉంటాయన్నారు. ఈ సంవత్సరం అంగారకుడు అనగా కుజుడు రాజవడం వలన పరస్పర విరోధములు రాజకీయ నాయకులకు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం విశేషమైనటువంటి విరోధములు ఉంటాయి కనుక ఆ విధంగా ప్రజలను పట్టించుకోకుండా కేవలంగా విరోధముల చేతనే ఒకరినొకరు నిందించుకోవడం చేతనే కాలం గడుపుతారు అనేటువంటి విధంగా ఉంది. ఈ సంవత్సరం విశేషంగా మనకు తెలుపు పంటలు, నలుపు పంటలు, ఎరుపు పంటలు ఇవి విశాలంగా అంటే విస్తృతంగా కురిసినటువంటివి అవుతవి. మరి వర్షములు కూడా ఈ పంటలకు అనుకూలంగా కురిసినటువంటివి అవుతవి. ఈ పంటల యొక్క వృద్ధి కలుగుతుంది కనుక ఈ పంటల చేత వ్యాపారము కూడా విశేషంగా జరిగినటువంటిది అవుతుంది. ప్రజలు ఆరోగ్యమును కలిగి ఉంటారు. కొంత మధ్య దేశంలో వృష్టి ఎక్కువగా కురిసినటువంటిది అవుతున్నది. మరియు ఈ సంవత్సరం రాజాది నవనాయకులలో పాపగ్రహములు ఎక్కువగా, శుభగ్రహములు తక్కువగా ఉండడం వలన 2 తూముల వర్షము, 1 తూము గాలి, 6 వీసముల పంట పండుతుంది. క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరికీ అంతా మంచే జరగాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని మాజీ మంత్రి జోగురామన్న ఆకాంక్షించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, అభిమానులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఆచారాలు, కట్టుబాట్లను పాటిస్తూ తెలుగువారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చే పండగ ఉగాది అని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పండగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉగాది పచ్చడి అందించి పండగ శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు ప్రవీణ్ మంత్రోచ్చారణల నడుమ పూజలు జరిపి ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఉగాది పంచాంగ శ్రవణాన్ని వేద పండితులు చదివి వినిపించగా ఆసక్తిగా ఆలకించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అలాలజై, రోకండ్ల రమేష్, విజయగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, మమత, రాజన్న, కుమ్రరాజు, సోనేరావు, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథికలింగమీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్తన్మన్నోదిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఏ రాశి మంచి ఉంటే ఆ రాశి వినాశాయ నింబ కడల ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సనాతనంగా వస్తున్న పండగలకు విశేష ప్రాధాన్యత ఉందని అన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి అధిక దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. ఉగాది పండగకు విశేషమైన ప్రాధాన్యత ఉందన్న ఆయన ఈరోజు సేవించే ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేర్కొన్నారు. జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలను తట్టుకొని నిలబడి ఉండాలన్న సందేశాన్ని ఇస్తుందని వెల్లడించారు. క్రోధినామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రోజు తెలుగు వారి యొక్క ఉగాది పండుగ నూతన సంవత్సరం. మరి క్రోధినామ సంవత్సరం అంటేనే క్రోధాలన్నింటినీ కూడా జయించి అన్ని విజయాలు జరగాలన్న ఉద్దేశమే క్రోధినామ సంవత్సరం. క్రోధాన్ని ఎన్ని క్రోధాలున్నా, ఎంత క్రోధంతో ఉన్నా, ఎంత కోపంతో ఉన్నా అవన్నిటిని జయించుకున్నదే క్రోధినామ సంవత్సరం. కాబట్టి ఈ కోపాలన్నిటిపైన కూడా మనం జయిస్తాం. అన్ని విజయాలు కూడా ఈ క్రోధినామ సంవత్సరం జరుగుతాయని చెప్పి పంచాంగ కర్తలు ఈరోజు చూపించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రజలందరం కూడా
ఆయురారోగ్యాలతోటి మరి సంతోషాలతోటి ఐశ్వర్యాలతోటి అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఇలా సర్వజనో సుఖినో భవంతు. గిరిజనుల హక్కుల సాధనకై ప్రాణాలు అర్పించిన రామ్జీ గోండ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. రామ్జీ గోండ్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ ఎదుటగల రామ్జీ గోండ్ విగ్రహానికి వివిధ సంఘాల నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడిన రామ్జీ గోండ్ సేవలు మరవలేనివని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. రామ్జీ గోండ్ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని బస్టాండ్ ఎదుటగల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ఆదివాసీ సంఘాల నేతలు రామ్జీ గోండ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరామ్ రామకిషన్, రోకండ్ల రమేష్, కుమ్రరాజు, మెట్టు ప్రహ్లాద్, విజయగిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన రామ్జీ గోండ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రామ్జీ గోండ్ పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఆంగ్లేయుల పాలనలో అనేక ఉద్యమాలు చేసిన ఘనత రామ్జీ గోండ్కు దక్కుతుందని, ఆ మహనీయుడు చూపిన బాటలో నడవాలని అన్నారు. ఆదివాసుల యొక్క హక్కులను, వారి యొక్క ఆస్తులను, అడవులను కాపాడమే కాకుండా వారు స్వయంగా మరి బ్రిటిష్ పరిపాలనపై, బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేసినటువంటి వ్యక్తి. కేవలం రామ్జీ గోండ్ గారు అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి అనేక సార్లు కూడా మరి ఆంగ్లేయుల పరిపాలనలో అనేక యుద్ధ కార్యక్రమం కూడా చేయడం, లాస్ట్ చివరకు సోన్ ప్రాంతంలో మరి వారితో పాటు 1000 మంది సైన్యం కూడా అడవుల నుంచి వాగులు, చెరువులు దాటుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో అదే నిర్మల్ ప్రాంతంలో రామ్జీ గోండ్ గారితో పాటు వారందరికీ కూడా అక్కడ ఉరిదీసినటువంటి విషయం మనందరికీ తెలుసు. 1000 ఊడల మర్రికి. అందుకే మన నిర్మల్ ప్రాంతంలో మనం ఎప్పుడు కూడా ఆ ప్రాంతం ఎప్పుడు కూడా పేరు తీసుకుంటాం. ఇటువంటి గొప్ప మహావీరుడు రామ్జీ గోండ్ గారు. మరోవైపు టీఏవీఎస్, టీఏజీఎస్, కేవీపీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ బోత్ డిగ్రీ కళాశాలలో రామ్జీ గోండ్ వర్ధంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ మాసాన్ని మహనీయుల మాసంగా జరుపుకుందాం, మహనీయులను స్మరించుకుందాం అంటూ నేతలు ఘన నివాళి అర్పించారు. రామ్జీ గోండ్, మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఏటీడీఓ నిహారికతో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసం సచిన్, ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్, టీఏవీఎస్ నాయకులు ఆత్రం కిష్టన్న, మేస్రం మహేష్, ఆడ అర్జున్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జితేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా బాపులే, జోహార్ మహాత్మా బాపులే. ఈ మేరకు ఏటీడీఓ నిహారిక మాట్లాడుతూ మహనీయులు చూపిన బాటలో నేటి తరం నడవాలని అన్నారు. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే రామ్జీ గోండ్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఒక హిస్టరీ ఉంది, అది అందరికీ, మన ఆదివాసీలకే కాకుండా అందరికీ, చాలా మందికి అది ఒక ఆదర్శం. అప్పుడు మనకి ఏమీ తెలియని కాలంలోనే వాళ్ళు మన దేశం కోసం, మన జాతి కోసం ఇంత కష్టపడి బ్రిటిష్ వాళ్ళకి, ఆంగ్లేయులకి మరియు నిజాం వాళ్ళకి పోరాటం చేసి మరి మా జాతి కోసం మేమేం చేస్తున్నామని చెప్పి వాళ్ళంతా పోరాటం చేసి ఇక్కడి వరకు మనల్ని తీసుకొచ్చారు. వాళ్ళంతా మనకు చాలా ఆదర్శం. అలాగే జ్యోతిబా ఫులే గారు మన మొదటి గురువు అని అనుకుంటాం మనము. సావిత్రిబాయి ఫులే మొదటి లేడీ టీచర్, అది అందరికీ తెలిసిన విషయమే. మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మన అందరికీ తెలిసిందే.
ఏంటంటే ఆ టైంలో మనకు లైట్ లేని టైంలో, దీపాలు లేని టైంలో స్ట్రీట్ లైట్లో కూర్చొని మరీ చదువుకున్నారు అని మనం బుక్స్ లోనే చదువుకుంటాం. కాకపోతే నిజంగా వాళ్ళ హిస్టరీ చదివితే, వాళ్ళ గురించి మనం చదువుకుంటే వాళ్ళు ఏం లేని టైంలోనే ఇంత గొప్ప గొప్ప పనులు చేశారు. మరి మనకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నాం అనేది కొంచెం గుర్తు చేసుకోవాలి. సంస్కృతి సాంప్రదాయాల విలువలను భావితరాలకు అందించే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనాదిగా వస్తున్న పండుగల ప్రాశస్త్యాన్ని భావితరాలకు అందించేలా వేడుకలను నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక వినాయక్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి, గుడాలను పంపిణీ చేసి ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు జరిపారు. అనంతరం సేవా సమితి సభ్యులు మున్సిపల్ చైర్మన్ను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు ఆర్య భూమన్న, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్, సంయుక్త కార్యదర్శి లస్మయ్య, సభ్యులు హనుమన్లు, సాయి కోటేశ్వరరావు, ప్రశాంత్, సన్నీ, గణేష్, విజయబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ఉగాది పండుగకు విశేషమైన ప్రాధాన్యత ఉందని అన్నారు. ఉగాది రోజున షడ్రుచులతో కూడిన పచ్చడి సేవిస్తే ఆరోగ్యంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. గత 13 సంవత్సరాలుగా శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను జరిపి గుడాలు, ఉగాది పచ్చడిని పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, ఆదిలాబాద్ పట్టణ వాసులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతున్న ఈ సంవత్సరము మరి అందరికీ కూడా మరి సమైనటువంటి వ్యవసాయదారులకు కానీ సమైనటువంటి బిజినెస్ అందరికీ కూడా మంచి జరగాలి. ఏదైతే మరి గత 13 సంవత్సరాలుగా రామకృష్ణ సంస్థ వారు మరి ఉగాది పండుగ సందర్భంగా మరి ఇక్కడ సమైనటువంటి గుడాలు కానీ సమైనటువంటి పచ్చడి సమైనటువంటి అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు రామకృష్ణ సేవా సమితి ద్వారా మన సమైనటువంటి ఆదిలాబాద్ పట్టణంలో కానీ ఆయా గ్రామాల్లో కానీ నిర్వహించడం జరుగుతుంది. క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లాలో వైభవోపేతంగా జరుపుకున్నారు. ఆనవాయితీ ప్రకారం రైతులు పొలం పనులు ప్రారంభించగా పంచాంగ శ్రవణాలతో వేద పండితులు నూతన సంవత్సర విశేషాలను తెలియజెప్పారు. పండగ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు ఎటు చూసినా సందడి వాతావరణం కనిపించింది. తెలుగు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రజలు పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది రోజున పచ్చడిని సేవించి నూతన సంవత్సరంలో ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పండుగను జరుపుకున్నారు. అన్నదాతలు వేకువజామునే లేచి తమ పొలాల్లో ప్రత్యేక పూజలు చేసి పనులను ప్రారంభించారు. ఇంటిల్లిపాది ఉత్సాహభరిత వాతావరణంలో పండుగను ఘనంగా జరుపుకోవడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపించింది. పల్లె ప్రాంతాల్లో ఉగాది పండుగ రోజున పొలం పనులను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో అన్నదాతలు వేకువజాము నుండే ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో రైతులు కొత్త బట్టలు ధరించి తెల్లవారుజామునే అరకలను చేతబట్టుకొని పంట పొలాల్లో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ 7 పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. సాయంకాలం గుడాలను వండుకొని ఇంటిల్లిపాది సంతోషంగా గడిపారు. ఉగాది పండుగను పురస్కరించుకొని తాంసీ, భీంపూర్ మండలాల్లో తెల్లవారుజామునే రైతులు తమ పొలాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు.
అంతకుముందు ఇంటి దైవాలకు పనిముట్లకు పూజలు చేసి చలిబోనం ఆరగించగా అనంతరం ఎడ్ల బండ్లతో పంట చేలకు చేరుకొని పూజలు చేశారు. అరకపట్టి ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, పాడి పశువులు క్షేమంగా ఉండాలని వేడుకున్నారు. నేరేడిగొండ మండలం రాజూరా గ్రామంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి తన పంట పొలంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినాన పొలం పనులు ప్రారంభించారు. ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అటు తాంసీ మండలం పొన్నారి గ్రామంలో బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తన వ్యవసాయ క్షేత్రంలో ఉగాది పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి పొలం పనులు ప్రారంభించారు. అటు తలమడుగు మండలంలోనూ రైతన్నలు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఉగాది పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. పండుగకు ఒకరోజు ముందుగానే జమ్మి చెట్టును చేనులో సిద్ధం చేసుకొని చెట్టు కింద పంచభూతాల ప్రతిమలు సిద్ధం చేసుకున్నారు. పండగ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి వ్యవసాయ పనిముట్లు కొడవలికి ప్రత్యేక పూజలు చేశారు. రాగి చెంబులో నీటిని తీసుకువెళ్లి జమ్మి చెట్టుకు పూజ చేసి వ్యవసాయ పనులను ప్రారంభించారు. సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ రోజున పొలం పనులు ప్రారంభించుకొని ఈ ఏడాది అంతా శుభమే జరగాలని మొక్కుకున్నారు. తెలుగు ప్రజలకు ముందరగా శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఉగాది సందర్భంగా ప్రతి గ్రామంలో ఒక గొప్ప పండుగ ఉగాదిని వర్ణిస్తూ ఇది రైతులకు ముఖ్యంగా మంచి పండుగ. ఎందుకంటే ఈ రోజు నుంచే కొత్త పనులు ప్రారంభమవుతున్నాయి. పొద్దున్నే 3 గంటలకు లేచి బ్రహ్మముహూర్తంలో 3:30 నుండి 5:45 లోపల మనకు టైం బ్రహ్మముహూర్తం ఇచ్చిండ్రు. ఆ ముహూర్తం లోపల మనం చేనులోకి పోయి ఒక రోజు ముందే జమ్మి చెట్టుని సిద్ధం చేసుకుని అక్కడ 5 ప్రతిమలు సిద్ధం చేసుకొని ప్రొద్దున ఉదయం ఇద్దరు ఆర్కుంటందుకు ఒక గొడ్డన్లు తీసుకొని ఇక్కడ వచ్చి ఆ ప్రతిమలకు ఆ గొడ్డన్లకు ఆ చెట్టుకు పూజ చేసి పనులు ప్రారంభిస్తారు. తాంసీ మండలంలోని జామిడి రైతు క్లబ్లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తమ రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచే జరగాలని, సమయానుకూలంగా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకాంక్షించారు. తాంసీ మండలం జామిడి గ్రామంలోని రైతు క్లబ్లో ఉగాది సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. అనంతరం ఉగాది పచ్చడి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా బాగుండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. గ్రామీణాభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. జనవరిలో ఆంగ్లేయులు మొదలుపెట్టినా కానీ మన తెలుగు సాంప్రదాయ ప్రకారం, మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఈరోజు ఉగాది నుంచే మనం కొత్త పండుగ, కొత్త సంవత్సరాన్ని మనం మొదలు పెట్టుకుంటాం. కాబట్టి ఈ గ్రామం, ఈ జామిడి గ్రామం నుంచి పెట్టుకోవడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే నిన్ననే వినోద రాజుల గ్రామానికి వెళ్ళి జగదాంబాదేవి ఆలయంలో పూజలు చేసిన తర్వాత మీ అందరికి తెలుసు, మనం అందరము పొద్దున లేవగానే 4 గంటలకు అరకు పోతాం కదా, 4:30కు 5 గంటలకు మన సాంప్రదాయ ప్రకారం చేనులో కార్యక్రమం చేసుకున్న తర్వాత పూజలు చేసుకుంటాం. దాని తర్వాత వంటలన్నీ అయిన తర్వాత నేను చక్కగా పొలాల్లో పోయి కొంచెం 4 మెచ్చుకులు భోజనం చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి జామిడి గ్రామంలో మనం యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం చెప్పేసి ఒక పంచాంగం ఇట్లా ఏదైతే ఇప్పుడు జామిడి గ్రామం ఏదైతే ఈ రచ్చబండ ఏదైతే ఉందో ఇక్కడ అందరూ మీరు కూడా కూర్చొని ఉంటారు. ఇక్కడ సంవత్సరం మొత్తం అని చెప్పేసి ఆ కార్యక్రమం సాంప్రదాయ ప్రకారం అన్ని చేసుకున్న తర్వాత, ఎందుకంటే అవన్నీ తెలుసుకుంటే మనకు ఒక మనసు అనేది తృప్తి అవుతుంది. పిఆర్టీయు తెలంగాణ సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసిన అనంతరం స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై సంఘం నేతృత్వంలో చేపడుతున్న పోరాటాల తీరును నేతలు వివరించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ తెలంగాణ నిరంతరం పోరాడుతుందని సంఘం జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్ అన్నారు. పీఆర్టీయూ తెలంగాణ సంఘ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం నేతలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం సాయిలింగిలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా లింగి గ్రామంలోని 10 మంది ఉత్తమ రైతులను సంఘం సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్, జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి బాబన్న, జిల్లా నర్సింగ్ ప్రెసిడెంట్ జాదవ్ ప్రకాష్, జిల్లా కోశాధికారి ముజీబ్, ఉపాధ్యక్షుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి సంఘం పోరాడుతుందని అన్నారు. సంఘాన్ని గౌరవనీయులు వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి విధి మరియు హక్కుల పరిరక్షణ, విధి నిర్వహణ, సామాజిక న్యాయం అనే అంశాలతో ఈ సంఘాన్ని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి మా పీఆర్టీయూ సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము మా సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ పక్షాన సాయిలింగి వృద్ధాశ్రమంలో మరి వృద్ధులకు మా వంతు సాయంగా మేము పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు కుల సంఘాలకు కార్పొరేషన్లు ప్రకటించిన నేపథ్యంలో నేతకాని కుల సంఘానికి సైతం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గం శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జాడి రాజారెడ్డిలు కోరారు. ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందించారు. త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని మంత్రి భరోసా కల్పించడంతో సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. నేతకాని సంఘం కార్పొరేషన్ ఏర్పాటైతే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం హర్షణీయమని ఈ సందర్భంగా దుర్గం శేఖర్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానం, మేధస్సును పెంపొందించేందుకు ఎడ్యుకేషనల్ టూర్లు దోహదం చేస్తాయని తలమడుగు జెడ్పీఎస్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రావు తెలిపారు. ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా పాఠశాలకు చెందిన 6 నుండి 9వ తరగతి విద్యార్థులు మంగళవారం బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిర్మల్, బాసరా, సరస్వతి ఆలయాలను విద్యార్థులు సందర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎంసీ చైర్మన్ గంగన్న, కృష్ణయ్య, ఉపాధ్యాయులు వినోద్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద ఎంపిక చేయబడిన పాఠశాలలకు ఎడ్యుకేషనల్ టూర్లు నిర్వహించేలా ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. టూర్ల ద్వారా విద్యార్థులు నేర్చుకున్న విషయాలపై సైతం నివేదిక తయారు చేసి పంపనున్నామని పేర్కొన్నారు. ఇటువంటి సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో టీఎంసీ స్కూల్స్ను ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో జెడ్పీఎస్ఎస్ తలమడుగు పాఠశాల కూడా టీఎంసీ స్కూల్గా ఎంపిక కావడం జరిగింది. దానిలో భాగంగా పాఠశాలను ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా అనేక రకాల నిధులను విడుదల చేసింది. దాంట్లో భాగంగా పిల్లల్లో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం కోసం కానీ, లేదా సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకోవడం కోసం కానీ, లేదా పరిశ్రమలకు సంబంధించి విజ్ఞానం పెంపొందే ఉద్దేశంతో నిధులను విడుదల చేసి 6 నుండి 9 తరగతి విద్యార్థులందరినీ కూడా ఎక్స్పోజర్ లీడ్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తలమడుగు పాఠశాలలో ఉన్నటువంటి 6 నుండి 9 తరగతి విద్యార్థులందరినీ కూడా మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి మరి శ్రీరామసాగర్ ప్రాజెక్టు కానీ, నిర్మల్ కొయ్య బొమ్మలు కానీ, అలాగే బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి ఈరోజు మేము బయలుదేరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సాగిన ఉగాది సంబరాలు. నేతలు, అభిమానులకు ఉగాది పచ్చడి అందించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జోగురామన్న. ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్ష. శ్రీ రామకృష్ణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. భక్తి శ్రద్ధల నడుమ క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ ఆలయాలు. ఉగాది పర్వదినాన పొలం పనులకు శ్రీకారం చుట్టిన రైతన్నలు.
మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రామ్జీ గోండ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న గిరిజనుల హక్కుల సాధన కోసం రామ్జీ గోండ్ చేసిన పోరాటాలను స్మరించుకున్న అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.